హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా సొరకాయ బజ్జీ లేదా సొరకాయ పుల్లగూర అంటారండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మా ఆంధ్రాలో ఈ కర్రీ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు చేసేది, మా అమ్మ చేసినటువంటి కర్రీ అండి ఇది. ముందుగా ఇటువంటి లేత సొరకాయని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, ఇవి కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు, పచ్చిమిర్చి మొత్తాన్ని కట్ చేసుకుందామండి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి చేసుకోవటం. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇప్పుడు కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని అదేవిధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులోనే వేసుకుందామండి. వేసుకొని ఈ ముక్కలు అనేవి మెత్తగా ఉడికించే వరకు 3-4 విజిల్స్ అనేవి రానిచ్చుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా కొన్ని వాటర్ ఉంటే వాటిని వంపుకొని దొడ్డుప్పు వేసుకొని దీనిని పప్పు గుత్తితోటి ఎనుపుకుందామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా దాన్ని ఎనుపుకోవాలి. మొత్తం చితక్కొట్టుకొని ఈ విధంగా మంచిగా మెత్తగా ఎనుకోవాలండి. చూసారా ఎంత మంచిగా అయిందో. దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అదేవిధంగా పోపు దినుసులను కూడా వేసుకుందాం. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 ఆనియన్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి. వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా మనం ఎనిపి పెట్టుకున్నటువంటి సొరకాయ బజ్జీలో వేసుకుందాం. ఇది మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కొంచెం చల్లుకుంటే సొరకాయ బజ్జీ లేదా పుల్లకూర అని కూడా అనొచ్చు, రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్.